వ్యాపారాలు నడిపిన పరిశ్రమలు చేసిన గతంలో భారతీయుల యొక్క ఆలోచన ధోరణి ఏంటంటే 100 రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు అందులో 100 రూపాయలు ఆదాయం వచ్చినప్పుడు అందులో 60 రూపాయలు ఖర్చు పెడదాం, 40 రూపాయలు దాచిపెడదాం, ఆ తర్వాత ఇంకో 10 రూపాయలు తప్పనిసరి పరిస్థితుల్లో ఖర్చు పెట్టాలి. మ్యాక్సిమం సేవింగ్స్ ఉండేది, భవిష్యత్తు గురించిన ఆలోచన ఉండేది. బట్ ఈ ఐటీ సెక్టార్ వచ్చాక పట్టిన దరిద్రం ఏంటయ్యా అంటే రేపు 100 రూపాయలు వస్తుందంటే ఇప్పుడే 300 రూపాయలు ఖర్చు పెట్టేయడం. క్రెడిట్ కార్డుల, ఈఎంఐల విచ్చలవిడి సామ్రాజ్యం కిందకి మారిపోయింది. ఒక బాధ్యతాయుతమైనటువంటి జీవనానికి దూరం అయ్యారు. దాని ఇంపాక్ట్ ఇవాళ రోజున ఫేస్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్లు ఉద్యోగం కోల్పోతే చాలు మానసికంగా దిగాలు పడిపోతున్నారు, ఆత్మహత్యా ప్రయత్నాలకు పాల్పడుతున్నారు, లేదంటే డ్రగ్స్ లాంటి వాటికి అలవాటు పడిపోతున్నారు, అరాచకపు పరిస్థితులు ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే దెర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్ అనేటటువంటి సిచ్యుయేషన్. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ప్రస్తుతం భారతదేశం ఇవాళ అమెరికాలో సాఫ్ట్వేర్ లేకపోతే మనం పోడు. మనం 2000 సంవత్సరం, ఎప్పుడు 2000 సంవత్సరం 1999 నుంచి 2000కి వెళ్ళినప్పుడు ఆ గణాంకాన్ని కరెక్ట్గా సెస్ చేయడం కోసం అని చెప్పినప్పుడు Y2K ప్రాబ్లం, ఆ Y2K ప్రాబ్లం కారణంగానే భారతదేశానికి ఐటీ రంగం వచ్చింది. భారతదేశంలో కంప్యూటర్ నిపుణులకి అవకాశాలు పెరిగినాయి. ఆ Y2K ప్రాబ్లంని సాల్వ్ చేయడమే జరిగింది. అక్కడి నుంచి మన ఎదుగుదల ప్రారంభమైంది. ఆ తర్వాతన ఇన్ని సంవత్సరాలలో టీటీపీ తినటం, తిరగడం, పడుకోవడం అన్నటువంటి కాన్సెప్ట్, అంటే పని చేస్తున్నాం, జీతం వస్తుంది, పడుకుందాం, ఎంజాయ్ చేద్దాం, ఇదే రూట్లో తప్పించి ఇన్నోవేషన్ వైపుకి వెళ్ళామా? ఐటీ రంగంలో సరికొత్త దిశలుగా అడుగులు వేసామా? ఇప్పుడు ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాలు, ఇన్ని రకాలైనటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు వచ్చినాయి కదా. వీటిట్లో భారతదేశంలో కనిపెట్టినవి ఎన్నో రకాల యాప్లు వచ్చినాయి కదా. భారతదేశంలో కనిపెట్టినవి ఎన్ని? భారతీయుడు విదేశాల్లో కనిపెట్టడం కాదు, భారతదేశంలో కనిపెట్టినవి ఎన్ని? అలాగా ఇప్పుడు ఏంటి, ఫేస్బుక్ బోల్డ్ అంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఉద్యోగాలు, ఇన్స్టాగ్రామ్ బోల్డ్ అంతమందికి ఉద్యోగాలు, ట్విట్టర్ బోల్డ్ అంతమందికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఈ ఉద్యోగాలు, అమెజాన్, ఇవన్నీ ఎక్కడోళ్ళే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేస్తున్నారు. అంటే ఏంటి, కనిపెడుతోంది అక్కడోడు. వాళ్ళు నవ్యత్వం మీద ఆధారపడ్డారు, ఇన్నోవేషన్ మీద ప్లాన్ చేసుకున్నారు. మనమేమో వాడు ఉద్యోగం ఇస్తే చాలు, ఆ ఉద్యోగంతో నా బిడ్డ 1,00,000 రూపాయల నెలకి జీతం, 5 లక్షల నెలకి జీతం, 3 లక్షల నెలకి జీతం, నా మొగుడు ఆ జీతం సంపాదిస్తే చాలు, మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తే చాలు అనుకున్నాం తప్పించి భవిష్యత్తు ఆలోచించలే. ఇవాళ పిల్లలు పుట్టాక, వీళ్ళు మధ్య వయస్కులు వచ్చాక ఇప్పుడు సమస్య ఫేస్ చేస్తున్నారు. ఎప్పటికైనా సరే నేటి గురించి బ్రతికేయడం కాదు, రేపటి గురించి ఆలోచించాలి అన్నది గుర్తుపెట్టుకోవాలి.